వేప ఆకు, వేప పూత మనకు ఔషధంగా పనిచేస్తుంది ఆయుర్వేదంలో. నేను మీ డాక్టర్ కామేష్ శర్మ. ఇప్పుడు మనం వేప పూత తోటి మనకి ఆయుర్వేదంలో ఉపయోగం ఏంటనేది చూద్దాం. యాక్చువల్గా వేప పూత మనకి ఆకుకి పక్కనే ఒక పూతలాగా ఇలా వచ్చేస్తుంటుంది. ప్రతి ఆకు ఒక కాండాన్ని దీనికి ఉన్న పక్కనే మనకి ఒక పువ్వు సంబంధించింది వస్తూ ఉంటుంది. ఇలా మనకి సీజనల్గా అంటే గ్రీష్మ ఋతువు మనకి స్టార్ట్ అయినప్పుడు, అలాగే ఉగాది ప్రారంభంలో మనకి పూత స్టార్ట్ అయ్యి ఒక 10-15 రోజులు, నెల రోజుల్లోనే పూతలు మనకి తగ్గిపోతాయి, మొత్తం అంతా పోతుంది. కాబట్టి ఇది సీజనల్గా దాచుకుని ఉంచుకోవాల్సినటువంటి ఔషధం. ఇది అద్భుతంగా నానమ్మ ఔషధం. మా తాతగారు ఆయుర్వేదం డాక్టర్గా ఆయన మరి చెప్పుండొచ్చు. ఆవిడ మా నాన్నమ్మ గారు తాతగారు చనిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చినప్పుడు వేప చెట్లు ఉంటూ ఉండేవి. అవి తీసుకుని ఈ పువ్వులన్నీ కూడా తీసుకుని చక్కగా మాకు ఈ విధంగా తీసి పక్కకి వేపడం చేసేది ఆవిడ. వేపుడు, వేప పువ్వు వేపుడు. మనం దీన్ని ఎలా చేయొచ్చు అంటే, యాక్చువల్గా మిరపకాయ, మనకి పోపు సామాన్లు, మిరపకాయలు, అదేవిధంగా జీలకర్ర, ఆవాలు మనకు కొద్దిగా వేసుకుని, మెంతులు కూడా కొద్దిగా వేసుకుని చేసినట్లయితే మనకి వేపడం తయారవుతుంది. ఆ వేపడాన్ని పొడిలాగా చేసుకోవచ్చు, స్టాండర్డ్గా కొద్ది రోజుల పాటు వాడుకోవడానికి, లేదా టెంపరీగా అప్పటికప్పుడు కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ వేప పూతని మనం ఆరబెట్టి, నీడలో ఆరబెట్టి, ఎండబెట్టి కూడా మనం దీని యొక్క ఔషధంగా తయారు చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా మునగాకు కూడా కలిపినట్లయితే అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేసి చర్మ వ్యాధుల యొక్క సంరక్షణలో, అదేవిధంగా అజీర్ణహరి అంటే మనకి జీర్ణ వ్యాధుల్లో కూడా ఉపయోగపడుతుంది. లివర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అదేవిధంగా మనకి చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది. షుగర్ వ్యాధి తగ్గడానికి ఉపయోగపడుతుంది. అద్భుతమైనటువంటి ఔషధం వేప పువ్వు, వేప ఆకు కూడా మనకి చాలా చక్కగా మనకి ఔషధంగా పనిచేస్తుంది. ఇది ఉష్ణ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో వాత కఫ దోషాలను తగ్గించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం కూడా చక్కగా వాడుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. మీ డాక్టర్ కామేష్ శర్మ, లైట్ లైఫ్ హెల్త్ ఛానల్, దేశీ మార్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.